నమస్తే. ఈరోజు మీ అందరికి ఒక చిన్న కథ చెబుతాను. అది కథ కాదు, ప్రతి మనిషి జీవితంలో ఒక తత్వాన్ని బోధించేటటువంటిది. ఒక ఊర్లో ఒక చిన్న మొక్క మొలిసింది. ఎండ వాన గాలికి తట్టుకొని అది ఎదుగుతూనే ఉంది. ఎవ్వరూ దాన్ని పట్టించుకోలేదు. అది వేగంగా పెరగనూ లేదు, కానీ నెమ్మదిగా పెరుగుతూ పోతోంది. అదొకరోజు తనలో తాను అనుకున్నదట, ఎందుకీ ప్రయత్నం? ఎవరూ నన్ను గుర్తించటం లేదు, ఎవరూ నా వైపు చూడడం లేదు, ఇంక నేనెందుకు పెరగాలి అనుకున్నదట. సరిగ్గా అప్పుడే ఆ దారింట పోయే ఒక పెద్దాయన ఇది విని దాని పక్కన కూర్చొని ఆ మొక్కతో అంటున్నాడు, పిల్ల, నువ్వు ఎదిగే వేళ నిన్నెవరూ పట్టించుకోరు, కానీ ఒకరోజు నీ నీడ కోసం, నీ పండ్ల కోసం, నువ్వు ఇచ్చే గాలి కోసం అంతా ఇక్కడికి వస్తారు. ఆ రోజు కోసం నిన్ను నువ్వు సిద్ధం చేసుకోవాలి. ఆ రోజు వచ్చే వరకు నీ పని నువ్వు చెయ్యి అని. ఆ రోజు నుండి ఆ మొక్క ఆలోచించటం మానేసింది. ఎదుగుతూనే ఉంది. ఎవ్వరూ గుర్తించకపోయినా నిశ్శబ్దంగా దినాం ఇంత ఎదుగుతూ పోయింది. కొన్నేళ్ల తర్వాత ఆ ఊర్లో చెట్లన్నీ ఎండిపోయినప్పుడు ఆ చెట్టే నీడిచ్చింది, తినడానికి పళ్ళిచ్చింది. గాలి కోసం దాని చుట్టే అందరూ సేద తీరేవారు. అప్పుడందరి నోట ఆ చెట్టు పేరే. ఇప్పుడు గుర్తింపు రాకపోవచ్చు, మనం చేసే ప్రతి ప్రయత్నం మనలోని గొప్పతనానికి జన్మనిస్తుంది. గమనించట్లేదు, పట్టించుకుంటలేరు అనుకుంటే మన ప్రయత్నం అక్కడితో ఆగిపోతుంది. సదా ప్రయత్నిస్తే ఒకరోజు ఖచ్చితంగా మనదవుతుంది. గుర్తింపు రావడం ఆలస్యం కావచ్చు, కానీ శ్రమ వృధా కాదు. నేను చేస్తున్న ప్రయత్నం గుర్తింపు కోసం కాదు, నా విలువ కోసం, నా తృప్తి కోసం. ఎప్పుడో ఒకరోజు అది నన్ను గెలిపిస్తుందని నమ్ముతున్నాను. నా పని నేను చేస్తూ పోతాను. ఈ చిన్ని కథ మీ గుండెల్లో ఒక మంచి జ్ఞాపకంగా ఉండిపోతుందనుకుంటాను. నేను మీ మిత్రుడు, వాయిస్ ఆఫ్ మఖ్దూమ్. తిరిగి మరో గొప్ప విషయంలో కలుద్దాం. విన్నందుకు ధన్యవాదాలు.